తెలంగాణ హైకోర్టులో ప్రైవేటు కాలేజీలకు ఊరట లభించింది. ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వం తీసుకున్న జీవోపై ఈ నెల 30 వరకు స్టే విధించింది. ఫీజు రియంబర్స్మెంట్కు ఎంత బడ్జెట్ కేటాయించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా కాలేజీలు ఫీజులు వసూలు చేయొద్దు అనడం సరికాదని పేర్కొంది. డబ్బు లేకపోతే కాలేజీలు ఎలా నడుపుతారని ప్రశ్నించింది. ఆగస్టు 15లోగా బకాయిలు క్లియర్ అవుతాయని వాదించారు ప్రభుత్వ న్యాయవాది. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విక్రమ్, ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎప్పట్లోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. బకాయిలు కోట్లలో ఉంటే కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వం చెల్లించకుండా విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవద్దంటే ప్రస్తుత అడ్మిషన్లు ఎలా ఇస్తారని కూడా ప్రశ్నించడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుకు సంబంధించి విద్యా సంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో దీనిపై ఈ రోజు ఉన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది. ప్రభుత్వం రకరకాల జీవోలు జారీ చేసిందని, అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పిందని పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదించారు. అయితే రియంబర్స్మెంట్ లో కేంద్రం వాటా ఉందని, ఆ నిధులను చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం వాటాను చెల్లించాలని కేంద్రం అడుగుతుందని, ఇదంతా దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదించడం జరిగింది. అయితే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి 2 వారాల గడువు కావాలని కోరగా అంత గడువు ఇవ్వలేమని, నిర్దిష్ట తేదీ చెప్పాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం. మొత్తంగా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని కొన్ని అంశాలపై హైకోర్టు స్టే విధించింది. గ్రేసీ, థ్యాంక్ యూ విక్రమ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.